మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ హరి. మరి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఎస్జిటి 13వ తేదీ ఎస్జిటి ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని చూసేద్దామండి. మరి గ్యాదర్ చేయడానికి టైం పట్టింది. సుమారుగా 31 బిట్లను తయారు చేయడం జరిగిందండి. మరి వాళ్ళ మిత్రులు ఇచ్చినటువంటి ఆ బిట్లన్నింటిని కూడా మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. మరి అసలు ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దామండి. ముందుగా సైకాలజీ విషయానికి వస్తే మరి టెక్స్ట్ బుక్ని దాటి వెళ్ళలేదండి. అదేవిధంగా సైన్స్ విషయానికి, ముఖ్యంగా సైన్స్ అండి, ఇది 9th 10thలోని సిలబస్ని టచ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా సోషల్లో కూడా 9th క్లాస్ టచ్ చేశాడు, 2-3 బిట్లు. మరి ఎన్ఎస్ విషయంలో 9th క్లాస్ టచ్ చేశాడండి. 10th క్లాస్ అయితే టచ్ చేయలేదు, 9th క్లాస్ టచ్ చేశాడు, 1-2 బిట్లు అంతే. మరి మ్యాథ్స్ విషయానికి వస్తే 8వ తరగతి వరకే ఇవ్వడం జరిగింది. మరి జీకే విషయానికి వస్తే చాలా బాగా వచ్చిందండి జీకే, కానీ కరెంట్ అఫైర్స్ టఫ్గా రావడం జరిగింది అని మన మిత్రుల సమాచారం ద్వారా మనకు తెలుస్తుందండి. సో ఓవరాల్గా యావరేజ్ అని తెలుస్తుంది మనకి. సో పేపరు 10th మ్యాథ్స్ అయితే బాగానే ఉందండి. మరి ఏ క్వశ్చన్లు వచ్చాయి ఏంటి వాటి విశేషాలు అన్నీ కూడా ఇప్పుడు మనం చూసేద్దామండి. మేకపోతు గాంభీర్యం క్రింది వాటిలో ఏమిటి అని అడిగాడండి. అంటే మేకపోతు గాంభీర్యం అనేది జాతీయం అండి. అదేవిధంగా ఘన విభజన ఇచ్చాడండి. ప్రకృతి అనేది పదము ఏ ఘనము అని అడిగాడండి. నగరం వస్తుందండి. ప్రకృతి 3 కూడా లఘువులే కాబట్టి నగనం అండి. నెక్స్ట్ సంగీత వెళ్ళింది అనేది ఏ వాక్యము, క్రిందని పూర్తిగా రాయడం జరిగిందండి. సంగీత వెళ్ళింది. నెక్స్ట్ రాముడు హయము అనేవి ఏమిటి అని అడగడం జరిగిందండి. రాముడు హయము అనేవి కళలు అండి, కళలు. నెక్స్ట్ క్రింది వాటిలో తత్పురుష సమాసం, దానికి సంబంధించినటువంటి బిట్టు ఇవ్వడం జరిగిందండి. ఏ తత్పురుష సమాసం అని. నెక్స్ట్ సద్య అర్థం ఏంటి అని అడిగాడండి. సద్య అంటే అర్థము వెంటనే అని అర్థం అండి. సద్య అంటే అర్థము వెంటనే. ఇక్కడ మాటకి నానార్థాలు అడిగాడండి. మాటకి నానార్థాలు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఎవరైనా మిత్రులు ఎగ్జామ్ రాసిన మిత్రులు ఉంటే మీకు తెలిసిన క్వశ్చన్లు కామెంట్ చేయండి. అదేవిధంగా మాట అనే పదానికి నానార్థాలు తెస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి మిత్రులు. నెక్స్ట్ క్రింది వాటిలో బోయి భీమన్కు చందనిది ఏది అని అడగడం జరిగిందండి. అదేవిధంగా గేయం పాఠ్యాంశం గురించి కూడా ఒక బిట్ అయితే రావడం జరిగిందండి. మరి ఇంతకుముందే చెప్పాను 9th క్లాసు 10th క్లాస్ నుంచి సైన్స్ నుంచి అడగడం జరిగిందని చెప్పాను కదా. అందులో భాగంగా ఆవర్తన పట్టికను టచ్ చేశాడండి. పీరియాడిక్ టేబుల్ ఉంటుంది కదా, పీరియాడిక్ టేబుల్ 9th క్లాసు, దాన్ని టచ్ చేశాడండి. అదేవిధంగా తొలి పండగలు, దీనికి సంబంధించినటువంటి కరీముల్లా ఒక పాత్ర గురించి అడిగాడండి. తొలి పండుగల్లో ఈ యొక్క కొబ్బరి తాటాకులతో మనకి పందిరి వేస్తారు కదా, ఆ పందిరిలో ఉన్నటువంటి కరీముల్లా గురించి ఈ తొలి పండుగల పాఠంలో కరీముల్లా గురించి అడగడం జరిగిందండి. గంగోగం అనేది సంధిని విడదీయమన్నాడండి. మరి దీనికి విడదీసి ఆప్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఆర్టీ యాక్ట్లోంచి టీచర్ స్టూడెంట్స్ రేషియో ఇవ్వడం జరిగిందండి. టీచర్ స్టూడెంట్స్ రేషియో ఎంత అని అడగడం జరిగిందండి. అదేవిధంగా ప్రజ్ఞా సిద్ధాంతాలని అడగడం జరిగిందండి. ప్రజ్ఞా సిద్ధాంతాలు మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ అండి. అదేవిధంగా నామ్ చామ్స్కీ యొక్క నిర్వచనం అడిగాడండి. నామ్ చామ్స్కీ యొక్క నిర్వచనం, ఈయన ఎక్కువ భాష గురించి నిర్వచనం ఇస్తుంటాడు కదా, సో భాష మీద ఉన్నటువంటి నామ్ చామ్స్కీ నిర్వచనం అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా పూసల చట్టం గురించి అడగడం జరిగిందండి. మరి మొన్న విషయంలోకి వస్తే మ్యాథ్స్ కిట్ గురించి అడిగాడండి. ఓబీబీ పథకంలో ఉన్నటువంటి వస్తువులు, వాటిలో కొన్ని అంశాల గురించి అడిగాడు. ఈరోజైతే మనం చూసుకున్నట్లయితే పూసల చట్టం గురించి అడగడం జరిగిందండి. అదేవిధంగా టీఎల్ఎం బోధన ఉపకరణాల గురించి కూడా ఒక బిట్ అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ అభ్యసనం జరుగుతున్నప్పుడు జరిగే మూల్యాంకనాన్ని ఏమంటారు. అభ్యసనం జరుగుతున్నప్పుడు జరిగే మూల్యాంకనాన్నే రూపక మూల్యాంకనం అంటారండి. నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక తయారీలో సరికానిది ఏది. ఈ సరికానివి చాలా ఎక్కువ ఇచ్చాడండి. మరి మ్యాచ్ ద ఫాలోయింగ్లు ఎక్కువ ఇవ్వడం జరిగింది, మ్యాచింగ్స్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా విషయ ప్రణాళిక తయారీలో
చంద్ అనేది ఏది? మనం క్వశ్చన్ చదివేటప్పుడు చాలా ఒళ్ళ దగ్గర పెట్టుకొని చదవండి. చివరికి వచ్చేసరికి సరికా అనేది, చంద్ అనేది ఇవి మాత్రం చాలా ఎక్కువగా ఇస్తున్నాడండి. మనం కన్ఫ్యూజన్లో సరైనది అని చదివేసామంటే బిట్టిపోయినట్టే. చంద్ అనేది. అదేవిధంగా సృజనాత్మకతకు సంబంధించినటువంటి బిట్ అయితే రావడం జరిగిందండి, సృజనాత్మకకు సంబంధించి. అదేవిధంగా ఇతివృత్తాలు అడిగాడండి. ఇతివృత్తాలు క్రింది పాఠం పేరు ఇతివృత్తం పేరు ఇచ్చి మ్యాచింగ్ చేయమన్నాడండి. సరైనటువంటి ఇతివృత్తం పాఠం ఉన్నటువంటి మిగతా మూడింటిలో కూడా పాఠం పేరు సరికాని ఇతివృత్తాలు ఇవ్వడం జరిగింది. ఒకే ఒక పాఠము ఇతివృత్తాన్ని సరైనది ఇచ్చి మరి సరైనది అడిగాడండి. అదేవిధంగా ప్రక్రియలు కూడా జతపరచమన్నాడండి. ఇంతకుముందు చెప్పాను, సంగీత వెళ్ళింది అనే పదము క్రియాసహిత అకర్మకం అండి, క్రియాసహిత అకర్మకం. మరి ఈ జీకే బిట్ల నుంచి ఇది తెలుగు గ్రామర్ నుంచి మాత్రం దాటి వెళ్ళలేదండి. అదేవిధంగా పద్యం జంబులింగ్లు ఇచ్చాడండి. పద్యం జంబులింగ్లో ఇచ్చి పద్యంలో 4 పదాలు ఉంటాయి కదా, ఒకటొకటి మార్చేసి ఆర్డర్లో పెట్టమన్నాడండి ఒక బిట్ అయితే. అదేవిధంగా పఠనం ద్వారా సాధించలేనిది ఏది అనే క్వశ్చన్. ఇక్కడ అన్నీ లేనిది కానిది. ఇప్పుడు మనం గమనిస్తుంటే కొన్ని బుక్లెట్లో ఈ ట్రెండ్ బాగా నడుస్తుందండి. సరికానిది ఏది, పోల్చనిది ఏది, సాధించలేనిది ఏది, ఎక్కువ మ్యాచింగ్ అండి, అన్ని మ్యాచింగ్. లేదంటే 3 గురించి 4 గురించి తెలిస్తేనే కానీ ఆప్షన్ పెట్టలేనంత డెప్త్. అంటే మరీ డెప్త్ ఉందా అంటే క్వశ్చన్లో డెప్త్ లేదు, కానీ ఆప్షన్స్ అనేవి మనల్ని కన్ఫ్యూజ్ చేసేవి ఉన్నాయండి. అంటే గవర్నమెంట్ యొక్క మన నాలెడ్జ్ని టెస్ట్ చేసే విధం అలాగే ఉంటుందండి. మరి మనం కొన్ని కాంపిటేటివ్ ఈ చూస్తుంటాం, మనం బుక్స్ కానీ వీడియోలు కానీ చూస్తుంటాం కదా, వాళ్ళు కూడా సరైనవి సాధించలేనిది అలాంటి కొన్ని ఇస్తుంటుంటారు. సో ఆ మెథడ్లో డెప్త్ అయితే పెంచడం జరిగింది, కానీ క్వశ్చన్ మాత్రం ఈజీయే. ఆప్షన్ బట్టి మనకి సరదా తీరిపోద్ది అనమాట, మామూలు కాదు. మరి పఠనం ద్వారా సాధించలేనిది ఏది, దాని మీద బిట్ రావడం అదే క్వశ్చన్ అండి. నెక్స్ట్ పియాజే మీద ఒక బిట్ రావడం జరిగిందండి, పియాజే మీద. నెక్స్ట్ దానగుణము ఏ సమాసం అని అడగడం జరిగిందండి. దానగుణము ఇది విశేషణ పూర్వపద కర్మధారి సమాసం అండి. అదేవిధంగా త్రిధ్రువ ప్రక్రియ, దీన్ని రూపొందించిన వారు ఎవరో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి కమిషన్లు ఇయర్స్ గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. కమిషన్లు ఇయర్స్ దీని మీద కూడా బిట్ రావడం జరిగింది. అదేవిధంగా బిరుదుల మీద, జీకేలో బిరుదుల మీద ఒక బిట్ అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా కుమారి శతకాలు ఉన్నాయి కదండి, పక్కి అప్పలరసి ఇది. సో దాని మీద కూడా బిట్ రావడం జరిగిందండి. ఇది మొత్తంగా కోరి తీసుకొని రావడానికి ఎంత టైం పట్టిందండి. మరి వీడియోని నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మరి వాళ్ళు లైక్ చేస్తేనే మీ వద్దకు వస్తుంది, మీరు లైక్ చేస్తే వాళ్ళ వద్దకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.